నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు మొబైల్ నంబర్ అనేది అన్నిటికీ అవసరము. అంటే మనం ఒకరితో కాంటాక్ట్ అవ్వాలన్నా, ఒకరితో కమ్యూనికేట్ చేయాలి అన్నా, లేదు మన బిజినెస్ పరంగా ఫోన్పే, గూగుల్ పే, ఏది యూపీఐ ఐడి ఏది వాడాలన్నా, అంటే అమౌంట్ పరంగా కానీ, కనెక్షన్ పరంగా కానీ, బిజినెస్తో ఒక మాట్లాడాలి అన్నా కూడా మనకు మొబైల్ నెంబర్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా. అయితే ఈ రోజుల్లో ఏదున్నా లేకపోయినా నడుస్తుంది, కానీ మొబైల్ లేకపోతే అసలు నడవట్లా. ఫస్ట్ థింగ్ అంటే మనం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఈ మొబైల్ నెంబర్తోనే కనెక్ట్ అయ్యి ఉంటున్నాము. అయితే నాకున్న డౌట్ ఏంటంటే, కొన్ని నార్మల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో అట్లా చూసుకుంటే ఫ్యాన్సీ నంబర్స్ అంటాం, 888, 555 ఇట్లా ఈ నంబర్స్ ఉంటాయి కదా, ఈ నంబర్స్ ఏంజల్ నంబర్స్ అనేసి అంటుంటారు. అయితే న్యూమరాలజీ పరంగా మనం ఈ మొబైల్ నంబర్స్లో ఫ్యాన్సీ నంబర్స్ ఉండొచ్చా? అంటే 888 కానీ, అంటే ఒకే నెంబరు 3 times కానీ 4 times కానీ అట్లా వచ్చింది అనుకోండి, దాని ఫ్యాన్సీ నెంబర్ అనేసి మంచి నంబర్స్ అనేసి ఎక్కువగా అమ్ముతుంటారు. అవును, ఎక్కువగా వాడుతుంటారు. అది కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది కదా. సో మనం అలా వాడొచ్చా? అంటే ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకుంటాం కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మే వాళ్ళు ఏంజల్ నంబర్స్ అని తీసుకుంటూ ఉంటారు కదా. సో ఈ నంబర్ ఇలా ఉంటే మనకి ఎలా ప్రభావం చూపిస్తుంది అంటారు? దాన్ని ఏంజల్ నంబర్ అనొచ్చు. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ గ్రహాలతో చూస్తాం. న్యూమరాలజీలో గ్రహాలతో పాటు చూస్తాము. ఇక్కడ ఆస్ట్రాలజీలో గ్రహాలు ఎట్లయితే వస్తాయో, న్యూమరాలజీలో నంబర్సే గ్రహాలు. అవును. ఆ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకొని ఫ్యాన్సీ నంబర్ వాడాలా వాడద్దా మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మనం చెప్తే ఎవరు వినరు. కానీ వాళ్ళకు వచ్చే ఆ నంబర్ వల్ల వాళ్ళకు వచ్చే సమస్య ఏంటో తెలియజేస్తే వాళ్ళు వింటే ఓకే. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, నేను 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది నంబర్ తీసుకొని నా నంబర్ మారిస్తే నాకు కాంటాక్ట్స్ పోతాయంటే ఏమి పోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నంబర్తో రీఛార్జ్ చేసి ఒక 1 year 2 years చేస్తే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుంటాయి, కాల్స్ అన్ని ఫార్వర్డ్ అవుతాయి. అందరూ ఆ నంబర్లోకి వచ్చేస్తారు, 1 year లోపు వచ్చేస్తారు అందరూ. అట్లాంటప్పుడు ప్రాబ్లం ఏముంటుంది? ఇంకా అన్నిట్లో ఆధార్లో చేంజ్ చేస్తాం, బ్యాంకులో చేంజ్ చేస్తాం, అన్నిట్లో చేంజ్ చేస్తాం. ఇవన్నీ వినే ముందు మన కాంటెస్ట్ ఏంటంటే 500 members కామెంట్స్ వచ్చిన తర్వాత, ఏ వీడియోకైనా సరే వచ్చిన తర్వాత ఆ కాంటెస్ట్ 500 membersని పేర్లు, మీ పేరు, విలేజ్ ప్లస్ వాళ్ళ డిస్ట్రిక్ట్, ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో ఇది పంపించండి. ఫోన్ నంబర్స్ పెట్టకండి, హోమ్ నంబర్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే మీకే రిస్క్, కాల్స్ చేస్తారు, మళ్ళీ అది ఇదని ఇబ్బంది చేస్తారు. అయితే ఇవి చేసిన తర్వాత ఆ 500 membersకి తీస్తాను. తీసిన తర్వాత 5 membersని సెలెక్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్. సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 546 లక్కీ మొబైల్ నంబర్కి ఛార్జ్ ఉంటుంది. తర్వాత థర్డ్ విన్నర్కి 946 మొబైల్ నెంబర్కి ఛార్జ్ ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 1546 వాళ్ళకి మొబైల్ నెంబర్ ఛార్జ్ చేయగలుగుతుంది. తర్వాత ఇది మళ్ళీ ఆల్ నంబర్స్ ఇయ్యను నేను, మళ్ళీ ఆల్ నంబర్స్ అనుకున్నారు కానీ ఆల్ నంబర్స్ చాలా రేట్లు 30,000 పైన ఉన్నాయి. ఏంటంటే 5,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. ఏంటంటే నేను ఇచ్చేది ఓన్లీ మహిళలకు కాబట్టి ఆల్ నంబర్స్ అవసరం లేదు. ఎందుకంటే కమ్యూనికేటెడ్గా మీతో ఫ్రెండ్లీగా ఒక తల్లిదండ్రులతో కానీ ఏదైనా కానీ ఆల్ నంబర్స్ లేకుండా వాళ్ళు ఉన్న స్థితిలో హ్యాపీగా ఉండడం కోసం అది నేను చేసేది. అందుకనే ఆల్ నంబర్స్ కాకుండా 1-2 నంబర్స్ తక్కువ ఉంటాయి. అది కూడా వాళ్ళకు సూట్ అయితేనే నేను ఇస్తాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వీళ్ళు లేడీస్కు, అంటే ఎవరైతే జెంట్స్ విన్నర్ అవుతారో వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ పాప కావచ్చు, ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళకి, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎవరు విన్ అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే అది ఒక ఉమెన్కే వెళ్తుంది. ఇది మన కాన్సెప్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఉమెన్కే ఇస్తున్నాను అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమెన్కి వాళ్ళ ఇంట్లో ఇప్పియట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఎట్లా నెగటివ్ ఎనర్జీస్తో సమస్యలు సతమతం అవుతుంటారు. ఇప్పుడు ఒక బాగాలేని నంబర్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకే రిస్క్ ఉంటుంది. అంటే ఎవరైతే పని చేయడానికి బయటికి వెళ్తారో, నేను ఉదాహరణకున్నా
మా వైఫ్కి మంచి నంబర్ లేదు, నన్ను స్టార్ట్ చేస్తుంది ఇంకా. అంటే మా మొబైల్ నెంబర్లో పాత నెంబర్లో ఒకటి 528555 ఉండేది, లాస్ట్ 6 డిజిట్స్ చెప్పాను నేను మీకు. 7th ప్లేస్లో 8 ఉండేది. మా ఇద్దరికి బాగా గొడవలు, డిస్టర్బెన్స్, ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే బాగానే ఉండేటోళ్ళం. ఆ 7th ప్లేస్లో 8 రావడం వలన ఏదో ఒక గొడవలు. అది కమ్యూనికేషన్ 7th ప్లేస్లో 8 వస్తే అట్లాంటిది ఉంటుంది. అందుకని ఆ నంబర్ చేంజ్ చేశాక ఇప్పుడు నేను ఎంత టైం లేట్ అయినా ఏదున్నా నా పని నేను చేసుకోగలుగుతున్నా, హ్యాపీగా రాగలుగుతున్నా, హ్యాపీగా ఉండగలుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే మీరు హ్యాపీగా ఉండాలి జెంట్స్ అంటే ఉమెన్ కి నంబర్ కరెక్ట్ మంచి నంబర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనల్ని హ్యాపీగా చేస్తారు. అది అందుకనే ఎండ్ ఆఫ్ ది డే ఎలా అయినా మళ్ళీ జెంట్స్ కే లాభం ఉంటుంది. అందుకనే మంచి నంబరు వాళ్ళకి కూడా ఇప్పిద్దాం. ఈ నంబర్స్ ఇప్పుడు మొబైల్ నంబరు ప్రతి ఒక్క వ్యక్తికి మంచి పేరు, మన పిల్లలకు కానీ ఏదైనా సరే మంచి పేరు, మంచి మొబైల్ నంబరు, మంచి మ్యారేజ్ డేటు ఇప్పుడే చేయండి. ఫస్ట్ మ్యారేజ్ చేయండి, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకునేలాగా చేయకండి. రీసెంట్గా 3 years బ్యాక్ కన్సల్టేషన్ తీసుకున్న ఒక వ్యక్తి అబ్బాయికి జాబ్ లేకుండా నా దగ్గరికి వచ్చాడు. వస్తే నంబర్ ఇచ్చినాను, అతని పేరు మార్చిచ్చాను, ఆ గజెట్లో చేంజ్ చేసుకొని మొత్తం టోటల్గా చేంజ్ చేసినాక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఏ రోజు 21 రోజు చేసుకుంటున్నాడు, 21 మేలో. 21 మే అంటే నేను చెప్తూనే ఉన్నాను, వీడియోలు వింటూనే ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. సార్ ఆ రోజేనంటే సార్ నాకు ఇంకా కుదరదంట సార్ అంటే, ఇంకా ఇన్ని రోజులు సంపాదించింది, ఇన్ని రోజులు చేసుకుంది, 21 మే కదా, నువ్వు రీమ్యారేజ్ September 1 చేసుకునేలాగైతే చేసుకో, లేదంటే September 1 వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీ ఇంట్లో ఫ్యామిలీని, మీ అత్తమామల్ని, భార్యని, కాబోయే భార్యని అందరినీ చేసుకో September 1 రోజు. లేదు అంటే ఆ రోజు చేసుకొని రీమ్యారేజ్ చేసుకున్నట్టయితేనే చేసుకో. ఓకే అయితే ఓకే, లేదంటే నీ ఇష్టం. చేసుకోవడమే September 1 చేసుకోవాలి, లేదు అని అంటే రీమ్యారేజ్ చేసుకుంటే ఓకే. ఇంకా సార్ అన్ని కార్డులు ప్రింట్ అయిపోయినాయి, మొత్తం ఇదైపోయింది సార్ అన్నాడు. సరే చేసుకో, September 1 రీమ్యారేజ్ చేసుకుని అదే నీ మ్యారేజ్ డేట్ అనుకో, దాన్నే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అని చెప్పాను. ఓకే అన్నాడు. అది ఎంతవరకు ఆయన చేస్తాడో ఆయన ఇష్టం, మనం ఏం చేయలేం. అయితే ఈ మ్యారేజ్ డేట్లు కానీ ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళ సంపాదన కానీ వాళ్ళే చేసుకుంటారు, ఏమీ డిస్టర్బెన్స్ అనేది రాదు. అదేమో. ఇంకా నెక్స్ట్ మొబైల్ నంబరు కంపల్సరీ. మొబైల్ నంబర్ గురించి మనం ఫ్యాన్సీ నంబర్ గురించి చేస్తున్నాం కదా, మొబైల్ నంబర్ గురించి ఏదైతే ప్లేసెస్ విధానంలో కరెక్ట్ మొబైల్ నంబర్ వస్తే తప్ప అది ఎనర్జీని ఇవ్వదు, కమ్యూనికేషన్ ఇవ్వదు. అందుకనే ఆ మొబైల్ నంబరు కొంతమంది అన్ని, ఇప్పుడు ఉదాహరణకి జస్ట్ డయల్ నెంబర్ ఉంది, జస్ట్ డయల్ కోట్లలో, నాకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను, జస్ట్ డయల్ అన్ని 8 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ సర్వీస్ని ఇస్తారు అని చెప్పాను. మరి కోటాను కోట్లకి ఎదిగిపోయింది కదా సార్ జస్ట్ డయల్ కంపెనీ అంటారు. 8 చేసే పని ఏంటి? స్లో మూమెంట్ ఇవ్వడం. వాళ్ళ కోట్లు రావాలని నేను చెప్పట్లే, మూమెంట్ స్లో. ఒకసారి ఒక 5 రోజుల్లో జరిగే పని 100 రోజులకు జరుగుతుంది. ఇప్పుడు నేను జస్ట్ డయల్లో నేను కూడా చాలా వరకు మా రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ కానీ అవన్నీ పేమెంట్ ఇచ్చి చేయించుకున్నాను జస్ట్ డయల్లో. మనకు రాగానే వాళ్ళకి కాల్ చేస్తారు, కానీ ఫాస్ట్గా ఉంటుంది. వెంటనే మనం 8888 చేయండి, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు వీళ్ళు, చాలా ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకి గ్రోత్ తక్కువ ఉంటుంది. మనకి 8 అనే ప్రభావం ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్. 8లో పుట్టిన వాళ్ళైనా సరే, 8లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఎక్కువ మంది పరాయి వాళ్ళ కోసం సర్వీస్ ఎక్కువ ఇస్తారు. మరి ఇప్పుడు అది సర్వీసే కదా జస్ట్ డయల్ అంటే, సర్వీస్ కోసమే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి సర్వీస్లో ఇన్కమ్ అనేది వస్తుంది వాళ్ళకి. ఆ సర్వీస్ అనేది ఎక్కువ శాతం ఇబ్బంది చేస్తుంది అనేది అది చేసుకోవాలి. అట్లా అది అట్లా 88 ఇది కదా. ఇంకా కొంతమందికి 9999 అని పెట్టుకుంటారు. ఎక్కువ 9లు ఉంటే గర్వాన్ని ఇస్తుంది. గర్వాన్ని ఇచ్చినప్పుడు మనుషులతో కనెక్టివిటీ కోల్పోతారు. ఇది ఎక్కువ శాతం రాజకీయ నాయకులు పెట్టుకుంటారు 9లు. అన్ని 9లు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో. 9 ఉండాలి, ధైర్యం ఉండాలి అని చెప్పేసి ధైర్యం ఉంటుంది, కానీ మనుషులతో గర్వం అనేది ఏర్పడితే మనుషులు కట్ అయిపోతారు. 9 అనేది ఎక్కువ ఉంటాయి, ఎక్కువ నంబర్స్ 9లు ఉంటాయి వాళ్ళకు. నార్మల్ ఒక నంబర్ ఉంటే మనకి ధైర్యం ఉంటుంది, ఒక నంబర్తో అయినా ధైర్యం ఉంటుంది. అన్ని నంబర్లతో ధైర్యం ఎక్కువైపోయి గర్వం వస్తుంది. ఆ గర్వం వేరే ఉన్నప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు అయినా, నువ్వు ఎంత సేవ చేసినా ఏం చేసినా నీతో కనెక్టివిటీ కట్ అవుతుంది వాళ్ళకి. కట్ అయినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఓడిచ్చేస్తారు.
అంతే మనం ఎటువంటి ఇదైనా సరే అవును. అది మొబైల్ నంబర్ ఒకటి. ఓకే. మళ్ళీ 7 ఉన్నాయనుకోండి, స్పిరిచువల్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది, ఓకే. స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఏదన్నా ఉంటే గుళ్ళు కట్టడానికి కానీ, మా ఫ్రెండ్ కాల్ చేశాడు మన 4-5 days మన కిరణ్ టీవీ వీడియోస్ చూసి, ఏ రా ఎలా ఉన్నావు అన్న, ఎవరు నువ్వు అన్న, అన్ని 7లు ఉన్నాయి. ఓకే. ఈయన ఏదో కొంచెం ముందే స్పిరిచువల్ ఎనర్జీ సైడ్ ఉన్నాడు అనుకొని లిఫ్ట్ చేసిన మా ఫ్రెండ్. అయితే ఇట్లా నేను గుడి కడుతున్నాను, వెంటనే నాకు అర్థమైంది నువ్వు చెప్పేది, నీ ఫోన్ నెంబర్లోనే ఉంది, నువ్వు గుడి కడతావా లేకుంటే స్పిరిచువల్ సైడ్ పోతావా అనేది నాకు అర్థమైంది, అందుకనే ఇట్లా ఏదైనా విరాళం ఇవ్వని అన్నాడు. అన్ని 888 388 ప్లస్ జీరోస్ వచ్చాయి, అన్ని 7లు ఉన్నాయి, 5 7s ఉన్నాయి. ఓకే. 7s ఉంటే ఫ్యామిలీని కానీ దేన్ని కానీ పట్టించుకోకుండా స్పిరిచువల్ సైడ్ గ్రోత్ కావాలని చూస్తుంటారు. ఓకే. ఓకే. దేవుడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు, ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోకపోవచ్చు. ఓకే. డబ్బు కూడా ఉన్న డబ్బులన్నీ కూడా ఆ సైడే పెట్టేస్తుంటారు ఖర్చు, స్పిరిచువల్గా ఉంటారు, ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది కట్ అయిపోతుంది. ఓకే. మంచిదిగా 6లు ఉన్నాయనుకోండి, ఒక ప్రొడ్యూసర్కి నాకు మొన్న రీసెంట్గా చెప్పారు, 6లు ఉంటే ఇవి వాళ్ళు విలాసాలకి మళ్ళీ వ్యసనాలకు గురవుతారు ఎక్కువ శాతం. ఓకే. 6 అనేది శుక్రుడు మంచి నంబరే, 2కు మించొద్దు, ఎక్కువైపోతుంది విలాసాలు, డబ్బు ఎక్కువైపోతుంది, అన్ని విలాసాలు వ్యసనాలు అన్ని ఎక్కువైపోతాయి. అప్పుడు ప్రాబ్లం ఎవరికి? ఫ్యామిలీకి ప్రాబ్లం. అవును, మంచిది కాదు. అందుకనే 6 అనేది మనం చేసుకోవద్దు, 6 అనేది ఎక్కువ ఉండొద్దు, ఏదైనా 2 numbers-కి మించి ఉండకూడదు, అది మంచిది కాదు. ఓకే. 6 ఇప్పుడు 5 కూడా ఎక్కువ ఉంటే కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది. 5లో నీ చుట్టూ జమ అవుతారు ఎక్కువ మంది, హారతి కర్పూరం లాగా డబ్బును చేస్తూ ఉంటారు. నాకు ఒకప్పుడు 5555 నెంబర్ ఉండేది, అది సీఈఓగా ఉన్నప్పుడు మొత్తం వచ్చి కూర్చొని సార్ నాకు అడ్వాన్స్లని అందరి, అంటే కమ్యూనికేషన్ అనేది సంబంధ బాంధవ్యాలు అనేది బాగా ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ బాధలన్నీ విని మన దగ్గర ఉన్న తీసి ఇస్తూ ఉంటాం. అందుకే ఈ నంబర్ తీసుకున్న తర్వాత కింద స్క్రోల్ అయిన నంబర్ ఉంది కదా, ఈ నంబర్ తీసుకున్న తర్వాత ఇలాంటి బెడతలు ఏమీ లేవు నాకు, కరాఖండిగా పని చేస్తే తీసుకో లేకపోతే లేదని చెప్పేస్తున్నా. ఎవరు వచ్చి అడగట్లే, ఎవరికి చేయట్లే. దాదాపు ఇప్పుడు 50 members వరకు ఎంప్లాయీస్ ఉన్నా కూడా కరెక్ట్గా వాళ్ళ శాలరీ వెళ్ళిపోతుంది. దానికి ఏదన్నా అడ్వాన్స్ అడిగిన అడ్వాన్స్ పరంగానే, ఏదున్నా కూడా ప్రతిదీ లెక్క, ఎక్కడ ఏది వేస్ట్ చేయట్లేదు. కానీ అప్పుడుట్లో అన్నీ వేస్ట్ అయిపోయాయి చాలా వరకు. అది ఎందుకు వేస్ట్ అయిందని నాకు తెలుసు, ఇప్పుడు ఎందుకు వేస్ట్ అవ్వట్లేదని కూడా అర్థమైంది. కాబట్టి ఈ రకమైన నంబర్స్ మనం తీసుకొని పెట్టుకుంటే మన నంబర్సే మనల్ని కంట్రోల్ ఉంచుతాయి. అదే. సో 5 అయిపోయింది, ఇప్పుడు 4 ఏంటంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. ఎక్కువ 4s ఉంటే మనది కాని మ్యాటర్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే విజనరీ ఉంటుంది, అంటే మనం మంచి ఇది వెళ్ళాలి, హ్యాపీగా మనము అంటే ఈ పని చేయాలి, ప్రతి పని విజన్స్ అనేటివి మనకు వస్తాయి. అంటే ఈ పని వాళ్ళకు తెలియని పనిని కూడా, అంటే ఎలా చెప్పాలంటే ఒక బిల్డింగ్ ఉంటుంది అనుకోండి, ఒక బిల్డింగ్ కట్టాలి, ఈ వాళ్ళ మైండ్లో వచ్చేస్తుంది అది, ఇలా చేయొచ్చు అండి. ఎక్కువ 4లు ఉంటాయి, అదొకటి చేయొచ్చు, కానీ దాంతోపాటు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ ఎక్కువ 4లు ఉండొద్దు అంట నేను. పెట్టుకోండి, విజనరీ ఉంటుంది, థాట్స్ క్రియేటివిటీ అవన్నీ కూడా ఉంటాయి. నేను నంబర్ గురించి మళ్ళీ విశదీకరించి చెప్తాను మళ్ళీ. ఇది కదా ఇట్లా 4s ఎక్కువ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్లస్ విజనరీ ఉంటుంది, ఈ 2 ఉంటాయి. మళ్ళీ తర్వాత 3కి వస్తాం. 3కి వస్తే ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, సలహాలు అన్నీ ఉంటాయి, మళ్ళీ స్పీడ్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. ఏదన్నా కానీ పలానా వస్తువు కొనాలి, వెంటనే కొనేస్తారు. చాలా ఇబ్బంది దానివల్ల, ఎందుకంటే ప్రతిదీ చూసిందంతా మనకు కావాలంటే కాదు కదా, ప్రతిదీ కావాలంటే కాదు, డబ్బు ఉండదు. మనం సంపాదించే ప్రతిదానికి మనం వచ్చే డబ్బులు కొంచెం అయితే 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఖర్చు పెడితే అప్పులు అవుతాయి కదా. అందుకనే 3లు ఎక్కువ ఉండద్దు, మంచిది కాదు. స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఆలోచించకుండా చేసేస్తా ఉంటారు. మనకు వచ్చేది తక్కువ, మనం పెట్టేది ఎక్కువ ఖర్చు, మంచిది కాదు.
అందుకని టూల్ ఉన్నాయి అనుకోండి, టూల్ ఉంటే ఏంటంటే వాళ్ళకి డబ్బు పరంగా వస్తూనే ఉంటాయి, కానీ ఎక్కువ శాతం తీసిస్తూ ఉంటారు. అంటే అందరి బాధలు వింటుంటారు. అమ్మ టూ అనేది అమ్మతనం కాబట్టి అందరి మాటలు వినడం, సరే బాబు పట్టు, సరే తీసుకో, మంచి చేసుకుంటే వాడు అటే వెళ్ళిపోతాడు, ఇంకా రాడు. ఓకే ఓకే, అంటే వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్రేమతో వాళ్ళ బాధలు విని వీళ్ళు షూరిటీస్ ఇస్తారు, గ్యారంటీలు ఇస్తారు, ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే ఓకే, మంచిది. సో లాస్ట్ ఫైనల్ గా 1 అనేది కింగ్ నెంబర్ కదా. కింగ్ నెంబర్. అవును, కింగ్ నెంబర్ అంటే ఆ లక్షణాలే ఉంటాయి కదా. అవును, కింగ్ లక్షణాలు. కింగ్ ఏం చేస్తాడు? తన రాజ్యంలో ప్రజలు చాలా బాగుండాలి కాబట్టి ఇది కూడా దాన ధర్మాల కిందకి చేసేస్తుంటాడు. ఎక్కువ శాతం 1లు కూడా ఉండొద్దు. అందుకనే ఏంటంటే ఒక 1 ఉంటే 1 పవర్ ఏంటి, కింగ్ పవర్ మనకు వస్తుంది. ఏ నంబర్ అయినా మన మొబైల్ నంబర్లో రెండింటికి మించి ఉండకూడదు. 1 నంబర్ పవర్ ఏంటంటే 1 నంబర్ పవర్ అనేది కింగ్ పవర్, క్లియర్ అది. కానీ ఎక్కువ 1లు ఉంటే ఆ పవర్ అనేది ఎక్కువైపోతుంది, మిగతా వాటి పవర్ ఉండదు. అంటే మనకు ఉదాహరణకు మల్టీ అనేది చెప్తాం కదా, అందుకని నంబర్స్లో 1 పవర్ ఉండాలి, 2 పవర్ ఉండాలి, 3 పవర్, 4 పవర్, 5, 6, 7, 8, 9 పవర్. నవగ్రహాల పవర్ అంటాం దాన్ని. ప్రతి ఒక్క దాన్ని ఉండాలి, ప్రతి ఒక్క పవర్ ఉంటే మనము అన్నిటికీ బ్యాలెన్స్ చేస్తాం. ఒక వ్యక్తి అన్నాడు, సార్ ఇప్పుడు 9 మందిని ఒక రూమ్ పెట్టాము, 9 మంది ఒక రూమ్లో వేస్తే తను కొంచెం అవరా సార్ అంటాడు. నాకు అడిగాడు, అన్ని నంబర్స్ మీరు అన్నారు, 9 నంబర్లు దాంట్లో పెడితే మొత్తం వాళ్ళు తను కొంచెం వస్తారు కదా సార్ అంటే ఎగ్జాంపుల్ అన్నాడు. ఒక రూమ్లో ఒక 9 మందిని బంధిస్తే ఏమవుతుంది అంటే కొట్టుకుంటారు కదా, వాళ్ళకు డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్స్తో ఉంటారు కదా అని. అంటే నేనేమన్నానంటే ఒకటే రూమ్లో పెట్టావు, ఒకటే రూమ్లో పెట్టిన తర్వాత వాళ్ళని ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు యాక్టివేట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు మనం డబ్బు ఇవ్వాలి ఎవరికైనా, 6 యాక్టివేట్ అవుతాడు. బిజినెస్ చేయాలి, 5 యాక్టివేట్ అవుతాడు. 4 విజనరీ ఏదన్నా ఆలోచించాలన్నప్పుడు 4 యాక్టివేట్ అవుతుంది. 3 ఎవరికైనా ఏదన్నా కొనాలి అన్నప్పుడు 3 యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ మళ్ళీ డబ్బు లాస్ట్ ఏం చేస్తుంది, డబ్బు యాక్టివేట్ అవుతుంది, 6 నంబర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనీ ఎవరికి ఇవ్వాలి ఏంటంటే ప్రతి నంబర్కి అట్లా అవి యాక్టివేట్ అవుతాయి. ఆ టైంలో అందరూ ఒకటేసారి యాక్టివేట్ ఉండరు. మనం ఏ పని చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఎందుకు ఈ నంబర్స్ మరి మొబైల్ నంబర్కు ఉంటే మనకి ఎట్లా వస్తుంది అని అంటారు. మళ్ళీ ఈ డౌట్ కూడా వస్తుంది. కానీ మనం ప్రతిసారి ఏం చేస్తామంటే మన నంబర్ని రివీల్ చేస్తూ ఉంటాం. నంబర్ ఇప్పుడు నా నంబర్ ఉంది 7981453266 అంట. అంటే నా నంబర్ నా నోటితో పలికిస్తుంది ఎప్పుడు అంటే ఆ నంబర్స్ యొక్క పవర్ నాలో ఉన్నట్టే కదా. అది చెప్పినా మనలో బాడీలో అవి నిమగ్నం అయిపోయి ఉంటది. నా నంబర్ అనేది ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎవరైనా చూస్తారు, సార్ మీ నంబర్ అంటారు, నేనేమంటా నా నంబర్ అంటా అన్నప్పుడు మన నంబరే కదా అది. అట్లా అందుకని చెప్పి ఆ నంబర్ యొక్క పవర్ మనకు కంపల్సరీ ఉంటుంది. 100% జెన్యూన్ ఇది కంపల్సరీ. అంటే ఏదైనా అతి పనికి రాదు అనేది ఏదైనా అతిగా మొబైల్ నంబర్ లో కూడా ఉంటుంది, వర్కౌట్ అవుతుంది అంటారు. అన్ని నంబర్స్ ఉండాలి. ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ బిజినెస్ మ్యాన్ కైనా కావచ్చు, ఏ తండ్రికి కావచ్చు, ఏ తల్లికి కావచ్చు, ఏ బిడ్డకి కావచ్చు, ఏ భార్యకి కావచ్చు, ఏ తల్లి ఎవరికైనా సరే అన్ని నంబర్స్ గుణం ఉంటే మంచిది. ఒకవేళ దానికి సంబంధించి అమౌంట్ పెట్టుకోలేకపోతే కనుక ఏ నంబర్స్ వాళ్ళకి వద్దో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వాళ్ళ నంబర్ని ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి ఉండకూడని నంబర్ ఏదో అది తీసేసి ప్రాబ్లం లేదు. అన్నీ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎక్కువ శాతం బిజినెస్ పీపుల్స్కి ఎక్కువ శాతం అన్ని నంబర్స్ ఉంటే మంచిది. అంటే అన్నిట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో దాని గురించి అన్ని నంబర్స్ పాసిబుల్ అయితే ఉంటే మంచిది. ఇట్లా అన్ని నంబర్స్ అంటే అన్ని 8లు 8లు 7లు 7లు అట్లా పెట్టుకోవద్దు. దాని గుణం ఒకటే వస్తుంది. అప్పుడు రాక్షసత్వంగా బిహేవ్ చేయాలి. ఈ గుణం ఉండదు. ఇప్పుడు కర్రీ చేస్తే డామినేట్ చేస్తే కర్రీ చేస్తే అన్ని రకాలుగా వేస్తాం. మసాలా కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం, అన్ని రకాలుగా ఉన్నప్పుడే ఇక టేస్ట్ వచ్చేది. ఒకటే టేస్ట్ ఉంది, మనం ఏది ఎట్లా తినగలుగుతాం? ఉప్పే ఎక్కువ ఉంది అనుకోండి, తింటామా? కారమే ఎక్కువ ఉంది, తింటామా? మసాలా ఎక్కువ ఉంది, తింటామా? ఓన్లీ ఒట్టి కర్రీ ఉంది, ఒట్టి పీసెస్ ఉన్నాయి. సో అందుకని ఏది అయినా సరే అతిగా ఉంటే
అది మనకి వర్కౌట్ అవ్వదు. అన్నీ ఉండాలి. లేదు అంత పాసిబుల్ అవ్వకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ నెంబర్ ఉండకూడదు ఆ నెంబర్ని మనం తీసేసి వేరే నెంబర్స్ అయినా వాడుకోవచ్చు. ఓకే సార్, అంటే ఫ్యాన్సీ నెంబర్ గురించి చాలామంది ఫ్యాన్సీ నెంబర్స్ వాడతారు. వాళ్ళకి ఈరోజు మీరు ఒక క్లారిటీ ఇచ్చినట్టే. సో వాళ్ళకి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి టాపిక్ని చెప్పారు. చూసారు కదా, సార్ని కలవాలి లేదా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సార్ కండక్ట్ చేస్తున్న ఒక కాంటెస్ట్లో మీరు పాల్గొనాలి అనుకుంటే మీ నేము, మీ డిస్టిక్ నేము అండ్ మీరు ఎక్కడి నుంచి అనేది కామెంట్లో తెలియజేయండి. 500 కామెంట్స్ వచ్చిన తర్వాత 5 లక్కీ నంబర్స్ అనేవి తీస్తారు. సో వాళ్ళకి సార్ చెప్పిన విధంగా మీకు సిమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా పాల్గొని అట్లాంటివి గెలుచుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.